కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా. హలో గాయ్స్, వెల్కమ్ టు నటిస్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అంటే నా కొలీగ్, సో వాళ్ళ ఫ్యామిలీతోని మేము లండన్కి వచ్చాము. సో ఇక్కడ లండన్లో ఇప్పుడు మేము ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాము. మేము సివిల్ ఎన్ఫోర్స్మెంట్లో చేసి కూడా మాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, మేము ఇక్కడ పార్క్ చేయాలో అవునా నిజమా అనేటట్టుంది తెలుసు, అర్థమైతలేదు ఇక్కడ పార్క్ చేయాలా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా. ఇప్పుడు అది లండన్లో చాలా మందికి తెలుసు, కానీ నాకు అది గుర్తుకొస్తలేదు. దాన్ని ఏమంటారు మీరు చెప్పండి, మీకు ఎవరైనా ఇక్కడికి వెళ్తే లండన్ అది ఏం టవరో చెప్పగలుగుతారా? సో అది ఏం టవరో చెప్పండి, నాకైతే అది గుర్తుకొస్తలేదు ఏందనేది. ఇది వచ్చేసి చూడండి, అక్కడ పైన కూడా వెళ్ళొచ్చు, టికెట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, టికెట్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు, కానీ గుర్తుకొస్తలేదు అది ఏంటనేది. సో ఇక్కడ చూడండి. సో గైస్, ఇక్కడ నా ముందట ఉంది గ్రేవీ యార్డ్. అక్కడ మొత్తము బ్యాండ్స్ కట్టినట్టు కట్టినరు దానికి, అంటే రైలింగ్కి మొత్తం మనము చెట్టుకు కడతాం కదా, అట్లా పిండం కట్టినట్టు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాళ్ళ పాపని చూడండి. సే హాయ్. హాయ్. Okay, let's go. Come on. Did you put it on your phone? Yeah, I put on my phone. You want a chewing gum or anything? Drink? Yeah, just give me chewing gum. That's more than enough for me. So, what do you think? Is it okay to park here or no? Give me two. So they're condition. Brother, can we park here after 11 o'clock? Because I see that it's a resident permits only Yeah, 8 a.m. to 11 p.m. 8 a.m. to 11 p.m. is no. You can't park here, right? No. Even with the disabled badge? No. You got to have a white badge. You got a white badge? Disabled badge? No. The disabled badge is blue Yes. because it is the city of London. Oh, okay. You need another white badge. Oh, okay. Yeah, otherwise you will get a ticket. What do you think? So it's better either find the underground car park, go on Google, or pay and display. Yeah. Okay. But it's 11 o'clock at night. సో గాయస్, ఇప్పుడైతే మేము కార్ పార్క్ చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే వెరైటీగా ఇక్కడ చూడండి, ట్రైన్కి మొత్తము హ్యాండ్స్ పైన పాకుతున్నట్టు పెట్టారు డిజైన్. అక్కడ నుంచి మేము వచ్చేసి ఇప్పుడు దగ్గర లండన్ బ్రిడ్జ్కి వచ్చేసాము. చూడండి గాయస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు టర్న్ చేసే కెమెరాని చూడండి గాయస్, ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ లండన్ బ్రిడ్జ్. సినిమాలో చూస్తున్నట్టు అనిపిస్తలేదా? ఎంత బాగుందో. నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. సో నాకైతే ఫీలింగ్ చాలా అనిపిస్తుంది. లండన్ బ్రిడ్జ్ ఇటు సైడ్ కిందికి రావడం, నేను చాలాసార్లు పైనకి వెళ్ళి అటు తిరిగినాము, కానీ అక్కడ కష్టం గాయస్, అంటే అంతసేపు ఉండలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఫస్ట్ టైం ఇక్కడ కిందికి వెళ్ళి చూస్తున్నా గాయస్, అది కూడా బ్రిడ్జ్. అండ్ ఇక్కడ మొత్తం పార్క్ ఉంటుంది, ఇక్కడ చాలామంది కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు మొత్తం. ఇక్కడ ఫ్యామిలీస్తోని మొత్తం వచ్చేసి డిన్నర్ చేస్తారు, లంచ్ చేస్తారు, అన్నీ చేస్తారు ఇక్కడ. సో గైస్, ఇప్పుడైతే మనం లండన్ బ్రిడ్జ్ వచ్చినాం. కరెక్ట్ టైంకి ఓపెన్ అవుతుంది. చూడండి, లండన్ బ్రిడ్జ్ కరెక్ట్ టైంకి వచ్చాం మేము. లండన్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అవుతుంది. చూడండి ఓపెన్ అవుతుంది. నేను అనుకోలేదు వాళ్ళు ఇట్లా చూస్తాను. బాయ్ దేకో. సో గాయస్, అక్కడికి తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ధూమ్ 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 ధూమ్. लो चक्कर दे दिया। अरे भाइयों जल्दी चलो ना, पहली शादी है मेरी.
ఇప్పుడైతే ఆ పడవలు మొత్తము షిప్స్ మొత్తము లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. సో గాయస్ ఇప్పుడైతే మొత్తం అక్కడికి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోదాము. ఇది అంటే ఇది షిప్స్ అన్ని కిందికి వెళ్ళిపోయాక మళ్ళీ బ్రిడ్జ్ అనేది కిందికి అయిపోతుంది. కిందికి అయిపోయాక మళ్ళీ పైనుంచి అన్నీ యాజ్ యూజువల్గా మన వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద లక్కీయెస్ట్ డే ఫర్ ఇవాళ నాకు ఆ లండన్కి రాగానే నాకు ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయింది అంటే సో ఐ ఫీల్ లక్కీ టుడే. అని చూడండి గైస్ ఇప్పుడు ఆ చిన్న షిప్స్ ఉన్నాయి కదా అవి ఆటోమేటిక్గా మనకి కిందికి వెళ్ళే పోతాయి. దానికి ఏం ఓపెన్ చేయరు, అట్లా ఓపెన్ చేయని అవసరం లేదు. కానీ ఆ పెద్ద షిప్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ఓపెన్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఖచ్చితంగా అది లైక్ గేట్ ఓపెన్ చేసినట్టు. సో ఇదైతే సేమ్ ధూమ్ సినిమాలోకి వెళ్ళి ధూమ్ సినిమాలో అనుకుంటే చూసినట్టున్నది గైస్ ఇది మొత్తము. మీరు కూడా ఎప్పుడైనా లండన్ బ్రిడ్జ్ వెళ్తే ఇట్లా చూస్తే ఇట్లా కామెంట్ చేయండి. డైరెక్ట్ ఇంత దగ్గర నుంచి చూసినంటే సో ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రిడ్జ్ దగ్గరికి. ఎంతమంది ఇక్కడ లండన్లో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇది గేట్ ఓపెనింగ్ చేశారో అప్పుడు చూసారో సో వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోస్కి కూడా. సో ఇంకా 1000కి దగ్గరలో ఉంది గైస్. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని కొంచెం షేర్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా వీడియోస్ ఎలా వస్తున్నాయో నాకు కూడా తెలుస్తుంది. సో మీరు కామెంట్ చేయకుంటే నాకు అసలుకి నా వీడియోస్ ఎలా వస్తున్నాయో నాకు అసలు తెలియదు. సో ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా. సో ఇప్పుడైతే గాయస్ ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ నేను. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంట అక్కడ కోస్టా కాఫీలు ఉంటే అక్కడికి వెళ్తున్నాము మా ఫ్రెండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ ఇప్పుడైతే బ్రిడ్జ్ చూసేసింది కదా. సో గాయస్ ఇప్పుడు ఇది చూపిస్తాం మీకు. ఈ బిల్డింగ్స్ చూసిండ్రా ఇక్కడ ఇవన్నీ బిజినెస్ బ్యాంక్సే. ఇక్కడ బిజినెస్ బ్యాంక్స్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇక్కడ ఉండేవి మొత్తం. ఈ బిల్డింగ్స్ ఒక దగ్గర ఉన్నాయి మొత్తం. ఈ బిల్డింగ్స్ అన్ని చాలా ఫేమస్ యూకేలో మొత్తంలో. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అటు సైడు చూపిస్తా. ఇవన్నీ ఉన్న బిల్డింగ్స్ కానీ ఇక్కడ మస్తు టైం పాస్ అవుతుంది. ఇది సో గాయస్ ఇప్పుడైతే బ్రిడ్జ్ పైకి వచ్చేసాం మేము. మరి అమ్మ ఇగోండి బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్. సో గాయస్ ఇదిగోండి లండన్ బ్రిడ్జ్. ఇప్పుడు దీని పైకి కూడా వెళ్ళొచ్చు, మనకి తీసుకుంటే పైకి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదే బ్రిడ్జ్ అక్కడ నుంచి ఓపెన్ అయింది, మనం ఇప్పుడు దాని మీదనే నడుస్తున్నాము. నాకు తెలిసి ఇదే లాస్ట్ బ్రిడ్జ్ కావచ్చు నేను అంటే ఓపెన్ అయ్యేది చూస్తుంది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం, బ్రిడ్జ్ మధ్యలో. ఇక్కడ నుంచి దీని మీకు వెళ్ళి అన్నీ పోతాయి, అన్నీ ఇదైతే. ఇంకా ఇది చూడండి ఇప్పుడు ఈ షిప్లో కూడా వెళ్ళొచ్చు మనము. టికెట్ తీసుకుంటే టికెట్ పడుతుంది చూడండి. ఇక ఇప్పుడు వీళ్ళు టికెట్ తీసుకొని ఎంత ఒక 10 పౌండ్లు అట్లా ఉంటుంది అనుకుంటే ఇక్కడ టికెట్. గాలి కూడా ఫుల్ కొడుతుంది, ఏమైనా అయిందా కింద పడిపోతుంది. ఇక మనము ఈ బొక్కనే, ఇక ఇవన్నీ గింబుళ్ళు బొక్కనే, అన్ని బొక్కనే ఎన్ని తీసుకొచ్చిన. వాటర్ కూడా ఫుల్ ఫ్లోయింగ్ ఉన్నాయి అసలుకి వర్షాకాలం. ఇప్పుడు అసలు ఇక్కడ మొత్తము మట్టి కనబడుతుంది గాయస్, మనకు మట్టి కనబడతలేదు, ఏం కనబడతలేదు. వాటర్ అయితే ఫుల్ ఫ్లోయింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చదువుకోని వాళ్ళు అన్నట్టు గుర్తు అర్థమవుతుంది. మొత్తం ఈ
ఎడ్డినాడ వాళ్ళకి ఈడ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిండ్రు మొత్తము వచ్చి తమాషాలు చేస్తున్నారు ఇక అక్కడి నుంచి అంటే ఇక్కడ ఆడికి ఇప్పుడు అటు సైడే క్యాజిల్ సైడ్ ఉన్నామని చెప్పి లేదంటాడు మళ్ళీ ఒకటేసారి ఇక్కడ ఉన్నామంటాడు అక్కడ నుంచి ఇటు ఇక్కడ నుంచి అటు తిరుగుడే ఉన్నది మొత్తం సో ఇక చూడు ఇక ఎట్లుంటుందో వాట్ హ్యాపెండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు కిందకి తీసుకోబోతుండే ఈ అమ్మకి మాకు తక్కువ పడతాడు ఇప్పుడు వీళ్ళందరూ టికెట్స్ తీసుకున్నారు ఇప్పుడు దీని నుంచి పైకి వెళ్ళి చూడడానికి అక్కడి నుంచి మొత్తం చూడొస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ టికెట్స్ తీసుకున్న వాళ్ళే సో అక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోతే మొత్తం ఇది బ్రిడ్జ్ మొత్తం ఎట్లా అప్పట్లో ఎట్లా కట్టినరు అవన్నీ చూడొస్తుంది ఇక గాయస్ ఇప్పుడు ఏం జోక్ తెలుసా పాపం వాడు పిల్లంతో ఫోటోలు దిగని కూడా దిగనిస్తలేడు వాడు ఈ అమ్మ ఏమంటావు చెప్పు ఇక అట్లున్నది వాళ్ళ పరిస్థితి ఆడేమో టికెట్ 14 పౌండ్లు అసలు ఎందుకు తీసుకొచ్చిండో ఏమో అసలు అర్థమైతలేదు ఇప్పుడు నేను గిట ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టినానే అనుకో ఇక అయితే చూడిగా నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఫుల్ నవ్వు వస్తుంది ఇక ఒక్కొక్కడికి ఇంత అని తిట్టుకుంటున్నా అని చెప్తే కానీ ఫుల్ టైం పాస్ అవుతుంది గైజ్ అలా అలా ఒక టైం లేదు ఏం లేదు పాపం మామకి మొత్తం గట్టిగా గుంజుకుంటూ అవుతుండు గొర్రె గుంజుకుంటూ పోయినట్టు ఆడి ఇక ఏమన్నా రాదు కదా సో ఇప్పుడు ఇదైతే బ్రిడ్జ్ చూసారు కదా గైస్ ఇప్పుడైతే మేము కిందికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ మేము కార్ దగ్గరికి అక్కడి నుంచి ఎక్కడనో తినడానికంట మరి ఎక్కడనో తెలియదు ఇప్పుడు అక్కడికి పోయినాక తెలుస్తుంది వాడైతే ఊరికే దొరుకుతున్నాడు ఏడున్నాడు పై వీడు కనబడతాను కూడా కనబడతలేడు మనం రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసినాము అక్కడ కార్ పార్క్ చేసేసి నేను మా ఫ్రెండ్ అలా వైఫ్ను వదిలేసి ఈ మనిషి ఇప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం తినడానికి ఏం చెప్పాలి నేను వాళ్ళతో తినరా అంటే తినడట అసలు యో how was your family then? You met them? Yeah, they were interesting. They were interesting. I saw it on your face, man. It's all on the video. Don't say that they were interesting. సో గాయస్ మా బర్గర్ అయితే వచ్చేసింది నేనైతే గట్టి ఆకలి అవుతుంది గట్టిగా తింటున్న బర్గర్ అయితే పొద్దు నుంచి ఏం తినలేదు కానీ బర్గర్ అయితే ఎంత స్పాంజిలా ఉందంటే అంత మంచిగా ఉంది అండ్ దాంతో ఇంకా ఇది చిప్స్ పెట్టారు చిప్స్ ఇక్కడ మొత్తం ఇక్కడ చిప్స్ అంటారు మనము అక్కడ ఏమంటాం నాకు సో ఈ చిప్స్ ఆలు చిప్స్ మొత్తం ఇక్కడ ఎక్కువ శాతం ఆలు చిప్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇది ఒక మంచి బిజినెస్ కూడా ఎవరైనా ఇండియాలో ట్రై చేస్తే సో గాయస్ ఇప్పుడైతే తినుడు అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళిపోతాం మేము ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పటిదాకా వీడియో ఇచ్చిన వాళ్ళకి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా టెస్టీ వ్లాగ్స్ అండ్ ఇప్పుడైతే ఇక టైం 2 hours 1.5 hour అయితే పడుతుంది ఇంటికి పోవడానికి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సీ యూ టేక్ కేర్ బాయ్ బాయ్